దాడిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కు గట్టి దెబ్బ తగిలింది. 2 ఉగ్ర క్యాంపులు ధ్వంసమయ్యాయి. సైల్కోట్లోని మొహమూనా, కోట్లీలోని మస్కర్ రాహిల్ షాహిద్ క్యాంపులను నేలమట్టం చేసింది భారత్. అయితే ఎంతమంది చనిపోయారన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే హిజ్బుల్ ముజాహిద్దీన్ పుట్టింది జమ్మూ కాశ్మీర్లో. హిజ్బుల్ ముజాహిద్దీన్ అంటే తెలుగులో పవిత్ర యోధులు. పేరుకు పవిత్రం, కానీ చేసేదంతా నరమేధమే. పాక్ ఐఎస్ఐ సహకారంతో 1989లో ఎహ్సాన్ దీన్ని స్థాపించారు. ఆజాద్ కశ్మీర్ దీని లక్ష్యం. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులను రిక్రూట్ చేస్తూ దాడులకు పాల్పడుతూ వస్తుంది. అయితే 2009లో సోపోర్లో సిఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపింది సంస్థ. పీఓకే కేంద్రంగా పనిచేస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో ఉంది. ప్రస్తుతం సయ్యద్ సహల్హుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నారు. वीडियो कैच होगी नहीं होगी।